కాకినాడ కూడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి జరిగింది. ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఆ సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప, పలువురు నేతలు కింద పడిపోయారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ వర్మ అందిస్తారు. వర్మ. పర్వీన్, ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం ఈ రోజు ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొమ్ము నృత్యం ఒకవైపు జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేదిక అయితే ఒక్కసారిగా కుప్పకూలింది. కూడా చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఇటువంటి అపశృతి అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా వేదిక అంతా ఒక్కసారే కుప్పకూలిందని చెప్పాలి. ఆ వేదిక పైన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఒకసారిగా స్వల్ప గాయాలు వాళ్ళందరికీ జరిగాయి. అయితే కవరేజ్ లో ఉన్నటువంటి ఒక మీడియా కెమెరామెన్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఒక్కసారిగా ఈ సంఘటన తోటి నాయకులందరూ కూడా అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు తర్వాత ఈ కుప్పకూలిన స్టేజ్ తర్వాత ఆ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం అయితే నాయకులు చేశారు. అయితే ఈ ఘటనలో ముఖ్యంగా ఒకవైపు పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప, అలాగే యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ కూడా ఉన్నారు. ఒకవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇది జరిగింది. ఒకసారిగా అందరూ కింద పడిపోయిన పరిస్థితి. చినరాజప్ప కూడా స్వల్ప గాయాలైతే హాస్పిటల్కి అయితే ప్రస్తుతం తరలించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా స్వయంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రస్తుతం చక్కదిద్దే కార్యక్రమం చేశారు. అటు తర్వాత స్టేజ్ మీద ముఖ్యంగా 30-40 మంది పట్టే పరిస్థితుల్లో 70-80 మంది ఒకసారిగా రావడం, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కూడా ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ స్టేజ్ కూలిపోయింది. అటు తర్వాత పరిస్థితి చక్కదిద్దిన తర్వాత యథావిధిగా కార్యక్రమం జరిగింది. అయితే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాత్రం స్వల్పంగా గాలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన నాయకురాలకి కాలుకు కూడా గాయం జరిగింది. అలాగే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా స్థానిక పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైతే కూడా చైర్మన్ గా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తుమ్మల బాబుకి సైతం కూడా స్వల్ప గాయాలైనా సరే ఎక్కువ పెద్ద ఎత్తున ఈ జనం రావడం పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే సంఘటన జరిగిన తర్వాత యథావిధిగా ప్రమాణ స్వీకారం అయితే ముగిసింది. అయితే దీంట్లో గాయపడిన వాళ్ళంటినీ కూడా ప్రస్తుతం పూర్తిగా కూడా పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు అందరికీ, అటు ఎమ్మెల్యేలకు సైతం కూడా స్వల్ప గాయాలు జరగడంతో పూర్తిగా చినరాజప్పన హాస్పిటల్ తరలించాం. మిగతా నాయకులకి స్వల్ప గాయాలు తగలడంతో అందరూ అయితే ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే వేదిక మీద 20-30 మంది వరకు అవకాశం ఉన్నా కూడా పూర్తిగా కూడా 70-80 మంది ఒక్కసారి వేదికకి చొచ్చుకురావడంతో ఈ ఘటన అయితే జరిగింది. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ కూడా తీవ్రగాలే అయితే ప్రస్తుతం సజావుగా ఏదైతే పులిమేర నుంచి కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఈ కూడా ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా బయలుదేరడం, పూర్తి సమీప గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతో ఈ పెను ప్రమాదం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తిగా కూడా ముగిసింది. సజావుగా కార్యక్రమం జరిగింది. పూర్తిగా ఒక ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమంతో ఈ సంఘటన వల్ల కొంత ఆందోళన చెందిన ప్రస్తుతం సజావుగా కార్యక్రమం అయితే పూర్తి అవడంతో అందరూ కూడా ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారు. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇవి బులెటిన్.